కొందరు నేరం చేయకున్నా కూడా ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళ మీద నేరం వేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగా నేరం చేసిందా చేయలేదని తెలియదు. కొన్ని దెబ్బలు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. పోలీసులు బాగా ట్రైన్ అయి ఉంటారు, దొంగోడోడో మంచోడోడో కనిపెట్టగలుగుతారు. నిజంగా వీళ్ళు చేసిండ్రు అన్న సెన్స్ వాళ్ళకు ఒక 50% అనిపించింది అనుకోండి, కథ మీద అడ్వకేట్లు వాళ్ళ యొక్క ఏదైతే బాధ్యత ఉందో దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారనుకోవచ్చు. కొన్నిసార్లు ఫీజు కాల్చపడవచ్చు. రాంగ్ గైడెన్స్ ఇచ్చి క్లయింట్ మిస్గైడ్ చేసేసి ఈ రోజు గ్రాప్ చేస్తే డబ్బులు వస్తాయి కదా. నిజంగా రాజకీయ నాయకులు చట్టాన్ని శాసిస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ రాజకీయ నాయకులు. నిజంగా పొలిటీషియన్స్ ఆ విధంగా చట్టాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారా సార్? వీళ్ళ అజ్ఞానము ఏదైతే ఉన్న జ్ఞానులను శాసిస్తూ ఉన్నది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అసలు వాళ్ళు న్యాయస్థానాలు కూడా భయపడతాయి సార్ రాజకీయ నాయకులకు. సీఎం పోయినా కూడా దండం పెట్టి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే జడ్జి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ జడ్జి.